హలో ఎవరివన్, ప్రతి ఎగ్జామ్ లో రిపీటెడ్ గా వస్తున్న బిట్ ఇట్లాంటి బిట్ చూడండి. రవి 10,000 రూపాయలు 10% వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాల కాలానికి సాధారణ వడ్డీకి అప్పుగా తీసుకున్నాగా రాజు అదే మొత్తాన్ని అదే కాలానికి 10% వడ్డీ చొప్పున సంవత్సరానికి ఒకసారిగా తిరిగి కట్టే పద్ధతిని తీసుకున్నాం. అయితే వారు కట్టే వడ్డీల మధ్య భేదం ఎంత అన్నాడు. ఒకటి సాధారణ వడ్డీ అన్నాడు, ఒకటి సంవత్సరానికి తిరిగి కట్టే పద్ధతి అన్నాడు. సంవత్సరం తిరిగి కడుతున్నారు అంటే వడ్డీ మీద వడ్డీ కడుతున్నాము, దాన్ని చక్ర వడ్డీ ఇండైరెక్ట్ ఇచ్చాడు. ఒకసారి వడ్డీ రేట్ అనేది మనకు వడ్డీల మధ్య భేదం అన్నాడు. ఇంట్రెస్ట్ ఎట్లా పెరుగుతుంది, మనకు టైం అండ్ రేట్ మీదనే ఆధారపడి ఉంటుంది కదా. టైం అనేది ఫస్ట్ దాంట్లో 3 and 10% ఇచ్చాడు కాబట్టి సాధారణ వడ్డీ రేటు ప్రకారం అయితే 30% అవుతుంది. ఓకే, అలాగే మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ కావాలి కాబట్టి నెక్స్ట్ ఆ రెండు వడ్డీల మధ్య తేడా కావాలి కాబట్టి అది సింపుల్ ఇంట్రెస్ట్ అయితే కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది, ఫస్ట్ ఇయర్ లో 10% ఉంటుంది కదా, 10%. సెకండ్ ఇయర్కి వచ్చారికి ఈ 10% మీద కూడా ఇప్పుడు ఈ 10% ఇంట్రెస్ట్ ఉంటుందా, సెకండ్ ఇయర్ కూడా 10%, ఈ 10% మీద కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మళ్ళీ 1% పెరుగుతుంది, అంటే 11% అవుతుంది. మళ్ళీ ఈ 11% ఉన్నదా, ఈ 11% మీద కూడా మళ్ళీ 10% కావాలి కాబట్టి 1.1%, అంటే టోటల్ ఏమవుతుంది 12.1%. ఇప్పుడు చూడండి 10%, ఇప్పుడు చూడండి ఇలా 10%, 11%, 12.1 అంటే 33.1% వస్తుంది. ఇప్పుడు చూడండి 30కి 33.1% అంతా 3.1% తేడా. ఈ డిఫరెంట్ ఎంత 10,000గా మనకి 10,000 కదా. ఈ 10,000 అనేది ఈ పర్సెంటేజ్ కాబట్టి ఈ పర్సెంటేజ్కి 2 జీరోలు పోతాయి. ఇక్కడ 2 జీరో ఉన్నందుకు 310 వస్తుంది ఆన్సర్. ఒకసారి పాయింట్ ఒక జీరోకి ఆన్సర్ అది 310 అవుతుంది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.